హాయ్. హలో. నమస్తే. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ అమ్మాడి' ఎపిసోడ్ 34. ప్రసీద యువన్‌ని తిట్టుకుంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. ఆమె తిట్లన్నీ వింటూ యువన్ బెడ్ మీద బోర్లా పడుకొని మరీ నవ్వుకుంటూ ఉంటాడు. అతడు వచ్చేసరికి పిల్లోపై చేతులు పెట్టుకొని, చేతుల మీద తల పెట్టుకొని సైడ్ నుండి ప్రసీదనే చూస్తూ ఉంటాడు యువన్. అతడి చూపులను గమనిస్తూనే పెట్టుకోట్ ఇంకా బ్లౌజ్ మీద బయటికి వచ్చిన ప్రసీద వార్డ్‌రోబ్‌లో నుండి చీర తీసుకొని అతడి ముందే కట్టుకోవడం స్టార్ట్ చేసింది. ఆమె అలా చీర కట్టుకోవడం స్టార్ట్ చేసిన వెంటనే యువన్ బెడ్ మీద నుండి లేచి ఒళ్ళు విరుచుకుంటూ ప్రసీద వైపు అడుగులు వేయగానే, "ఇప్పుడు గాని నువ్వు నన్ను టచ్ చేశావనుకో అస్సలు బాగోదు చెప్తున్నా బాబు. ముందు ఫ్రెష్ అవ్వు పో నువ్వు. నాకు ఆకలవుతుంది" అని అరిచింది ప్రసీద. నువ్వొద్దు అనగానే నేను ఆగుతాను అనుకున్నావా? అసలు ఈరోజు వర్క్ లేదు. నా వర్క్ అంతా నీతోనే అమ్మాడి అని ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఆమెని హత్తుకోగానే ఆమె చుట్టుకున్న చీర అంతా కూడా కింద పడిపోయింది యువన్ లాగుడికి. ఆ! యువన్, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? నన్ను చీర కట్టుకోనివ్వు అని యువన్ చేతిలో చాపపిల్లలా కొట్టుకుంటూ ఉంటే ఆమెను వాల్‌కి లాక్ చేసి మరీ ఓవైపు ఆమె నడుముని సవరిస్తూనే ఆమె పెదాలపై చూస్తూ, ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని మెల్లిగా మెడ వంపున చేరి కాసేపు అక్కడ ఆటలాడి, ఆ తర్వాత ఆమె పెదాలను ముద్దాడి, ఆమె ఒంట్లో అలజడి రేపి అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌లోకి వెళ్ళాడు యువన్. అప్పుడే ఆమె స్నానం చేసి వచ్చినా మళ్ళీ ఆమె ఒంట్లో వేడి రేపడంతో యువన్‌ని ముద్దుగా తిట్టుకుంటూ, నవ్వుకుంటూనే అతడు వచ్చేసరికి చీర కట్టుకొని రెడీ అయి కిందికి వెళ్దామా అని అడిగింది. 5 మినిట్స్ అమ్మాడి డ్రెస్ వేసుకుంటాను అన్నాడు యువన్. అలాగే బాబు అని ఆలోపు ప్రసీదనే రూమంతా నీట్‌గా సర్దేసి యువన్‌తో కలిసి కిందికి వెళ్లి రంగమ్మ వండిన వంట తినేశారు ఇద్దరు. అప్పుడే యువన్‌కి కాల్ రావడంతో చెప్పరా అన్నాడు యువన్ వాళ్ళ మనిషే ఫోన్ చేయడంతో. అన్నా వీడెవడో నీరజ్ అంట పోలీసోడు. నీ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడు. నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. నీ మీద ఉన్న కేసులన్నీ కూడా బయటకు తీస్తున్నాడన్నా అని చెప్పాడు. ఆ! చేసుకోనివ్వరా? వాడు పెద్దగా పీకేదేం లేదులే. వాడెక్కడి వరకు వెళ్తాడో వెళ్ళని. ఆ తర్వాత సంగతి చూద్దాం. మీరు మాత్రం వాడిని కనిపెడుతూనే ఉండండి అని యువన్ కాల్ కట్ చేసి మొబైల్‌ని అతడి వేళ్ళ మధ్యలో తిప్పుతూ, నువ్వు నిన్న నా ఇంటి దాకా వచ్చినప్పుడే అర్థమైందిరా నువ్వు నన్ను గెలుకుతావు అని. నువ్వు నన్ను గెలికి మరీ రచ్చ చేస్తాను అంటే నేనెందుకు వద్దంటాను. నీ సరదాని చెయ్యి నీకు నచ్చినట్టుగానే ఆ తర్వాత నా ఆట చూపిస్తాను నీకు అని అనుకున్నాడు అతడి మనసులో. ఓయ్! ఎవరు ఫోన్‌లో? ఏమైంది? అని అడుగుతుంది ప్రసీద. యువన్ చాలా సేపటి నుండి ఫోన్ మాట్లాడక చేతుల్లో అతడు ఆలోచనలతోనే ఉండడంతో, ఏం లేదులే అమ్మాడి. ఏదో జస్ట్ చిన్న వర్క్ గురించి అంతే. మా డీలింగ్స్ గురించి. ఇవన్నీ నీకు అక్కర్లేదమ్మాడి. తమరు చూసుకోవాల్సింది నన్ను. ఆ తర్వాత చదువు. ఇంకా వేటి గురించి ఆలోచించి నువ్వు నీ బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతే నన్ను పట్టించుకో. రేపటి నుండి కాలేజ్‌కి వెళ్దువు గాని అని ప్రసీద బుగ్గలు లాగాడు యువన్. ఓహో! అంటే ఫస్ట్ నీ తర్వాతే నాకు చదువా? అని అడిగింది ప్రసీద. అవును మేడం. నా తర్వాతే నీకు ఏదైనా. నాకన్నా ముందు దేనికైనా ఇంపార్టెన్స్ ఇచ్చావనుకో చంపేస్తా. నాకన్నా ముందు చదువు అన్నాను అనుకో, నువ్వు నన్ను పక్కన పెట్టేసి చదువుని పట్టుకొని కూర్చుంటావు. అందుకే నా తర్వాతనే ఏదైనా నీకు. ఓకేనా? అన్నాడు యువన్ ప్రసీద ఒడిలో తలపెట్టుకొని ఆమెను చూస్తూ. బాబుగారు చెప్పాక నేను వినకుండా ఉంటానా? అలాగే సార్ వింటాను అని ప్రసీద కూడా యువన్ బుగ్గలు లాగుతూ, చూడ్డానికి నువ్వస్సలు రౌడీలా ఉండవు తెలుసా? ఎంత సాఫ్ట్‌గా ఉంటాయో నీ బుగ్గలు. హీరో అంటే నమ్మేయొచ్చు తెలుసా నిన్ను? తమరు కాస్త ఈ మాస్ లుక్ తీసేసి క్లాస్ లుక్‌లోకి వస్తే కానీ ఇలా రౌడీ వేషాలు వేస్తూ తిరుగుతారు కదా! అని అంది ప్రసీద. రౌడీనా నేను? అని అడిగాడు యువన్.
ఖచ్చితంగా రౌడీవే. నీకు తెలియదా? మన పరిచయం ఎలా అయిందో తెలియదా? ఒకడిని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటే నేను నిన్నక్కడ చూసి చాలా భయపడిపోయాను తెలుసా? అసలింకా అప్పుడు చాలా ఘోరంగా ఉన్నావు. ఆ జుట్టు, ఆ గడ్డం. ఇప్పుడు ఇంకా నయ్యం కాలేజ్ కుర్రాడిలా ఉన్నావు కానీ, అప్పుడైతే నిజంగా రౌడీలాగే ఉన్నావు. నిన్ను చూసి భయపడ్డాను. ఎవరినైతే చూసి భయపడ్డానో ఆఖరికి అతడినే పెళ్లి చేసుకొని ఇప్పుడు అతడితో ప్రేమ పలుకులు పలుకుతున్నాను చూడు. అని ఒక చేతితో అతడి తల నిమురుతూ, ఇంకో చెయ్యి అతడి చెంప మీద వేసి చెప్పింది. "నువ్వు నన్ను చూసి భయపడినా కూడా నేను మాత్రం నిన్ను చూసి ఫస్ట్ టైమ్ పడిపోయా అమ్మాడి. ఫస్ట్ టైమ్ ఒక అమ్మాయిని చూడగానే తను నాది అన్న ఫీలింగ్ వచ్చేసింది. అది ఎందుకో తెలియదు కానీ, అసలు నేను వచ్చిన పని మర్చిపోయి నిన్ను చూడడంలో మునిగిపోయా. అంతలా నచ్చేసావు. ఇక నువ్వు నాకే అని ఫిక్స్ అయ్యాను లైఫ్ లాంగ్. నిజంగా నువ్వు ఈ ఊర్లో కాకుండా వేరే ఏ ఊర్లో ఉన్నా కూడా తెచ్చుకునేవాడిని నా దగ్గరికి. యువన్ గాడికి కూడా ఫీలింగ్స్ ఉంటాయని ఫస్ట్ టైమ్ తెలియజేసిన అమ్మాయివి నువ్వు. నువ్వు నా లైఫ్‌లోకి రాకముందు అమ్మాయిలంటే దూరం. అసలు ఈ పెళ్లి పిల్లలు అనే వాటికి చాలా దూరం నేను. అలాంటిది నా లైఫ్‌లో ఉండకూడదు అనుకున్నాను. కానీ మాయ చేసేసావు అమ్మాడి. నా లైఫ్‌లోకి వచ్చి నేనేదైతే వద్దనుకున్నానో, ఎవరైతే వద్దు అనుకున్నానో, నేను కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఒడిలోనే ఇలా పడుకొని ఈ ప్రపంచంలోకెల్లా అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను తనని. తర్వాత కొన్ని రోజుల తర్వాత మన పిల్లలు వచ్చాక కూడా నా ప్రేమ వాళ్ళకన్నా కూడా నీ మీదే ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రం రాసిస్తాను అని చెప్పాడు యువన్ ప్రసీద కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాటకి ప్రసీద సంతోషంగా నవ్వుతూ, "పిల్లలు ఇప్పుడే కావాలా సార్ తమరికి?" అని అడిగింది. తమరు ఎప్పుడిస్తే అప్పుడే తీసేసుకుంటామమ్మాడి. కాకపోతే మన పిల్లలు అనే ఫీలింగ్ చాలా బావుంది కదా! అది తలుచుకుంటూనే నిజంగా చాలా ఎక్సైట్‌గా ఉంది. ఎప్పుడొస్తారు నా బంగారు కొండలు? అని ప్రసీద పొట్ట దగ్గర ఉన్న చీరను పక్కకి జరిపి, ఆమె పొట్ట మీద అతడి పెదవులు అద్దాడు యువన్. ఇంకా ఉంది.